బ్రిటిషర్స్ కూడా తేలా. బ్రిటిషర్స్ టైంలో కూడా ఇంత ఘోరం లేదు. ఎవరు ఆస్తుల మీద వాళ్ళకి హక్కులు ఉన్నాయి, ఏదో ట్యాక్సులు కట్టమన్నారు. కానీ మీరు మా ఆస్తి మీద మాకు అసలు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండవంట, జెరాక్స్ కాపీలు తీసుకోవాలంట. నా ఆస్తి మీద నేను జిల్లాలో ఉండే అధికారులు, జిల్లాలో ఉండే సివిల్ కోర్టుకు పోయేదానికి లేదంట. మీ కాళ్ళ కింద ఉండే రిటైర్డ్ ఆఫీసర్స్ తిరిగిపోయి మొక్కాలంట, కాలు మొక్కాల. వాళ్ళు రిజెక్ట్ చేస్తే హైకోర్టుకు పోవాలంట. ఎకరా అరెకరా ఉండే పేద రైతులు ఎంతమంది హైకోర్టుకు పోతారు? ఇటువంటి దుర్మార్గమైన చట్టం తెచ్చి నిన్న మీరు కేంద్రానికి పెద్ద మీరు మీరు సీనియర్ మోస్టు ఆనాటి నుంచి పనిచేశారు. మీరు ఎన్నో కేసులు ఎదుర్కొన్న రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన ల్యాండ్ స్కామ్స్ గురించి ఎంత విన్నాము. ఇప్పుడు మళ్ళీ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. నేను చెప్పాను, మీ రీసర్వే పేరుతోనే ఎన్ని గ్రామం మొత్తం ఎంతమంది రైతులు